కులక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హిందూపూర్ లో బాలయ్య రాజకీయం సక్సెస్. మున్సిపాలిటీ చైర్మన్ గా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రమేష్ ను ఎన్నిక. 23 మంది కౌన్సిలర్లతో గెలుపు రాత రాసిన బాలకృష్ణ. 6 స్థానాల నుంచి రకరకాల సమీకరణలతో చక్రం తిప్పిన బాలయ్య అంటున్న నాయకులు. పోలీసుల భారీ మోహరింపు. 144 సెక్షన్ అమలు. ఎట్టకేలకు హిందూపురంపై పూర్తి ఆధిపత్యం సాధించిన తెలుగుదేశం పట్టు నిలుపుకుంది. ఆగస్టులో వైసీపీ చైర్పర్సన్ తో పాటు 8 మంది కౌన్సిలర్లను టీడీపీలోకి లాగేసిన లెజెండ్. అంతకు అంతా బదులు తీర్చుకుని తీరుతాం. పవన్ కళ్యాణ్ కు భూమన హెచ్చరిక. మీరు భయపడితే భయపడే వాళ్ళం కాదు. కూటమి ప్రభుత్వం దౌర్జన్య కాండకు అంతేది. కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఆడవాళ్ళని చూడకుండా అర్ధరాత్రిలో తలుపులు కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారు. మా వాళ్ళని ప్రలోభ పెట్టడం దుర్మార్గపు చర్య. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హై డ్రామా. కోరం లేదంటూ రేపటికి ఎన్నిక వాయిదా వేసిన వైనం. హంద్రీనీవా జలాలు 10,000 క్యూసెక్కులకు పెంచాలి. రైతాంగం పట్ల మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. జలయజ్ఞ ప్రదాత కాంగ్రెస్ సీఎం వైఎస్ఆర్ ఆశయాన్ని తుంగలో తొక్కిన నేటి పాలకులు. హంద్రీనీవా కాలువ వైండింగ్ మరమ్మతులు పూర్తి చేసి తాగు సాగు నీరు వెంటనే అందివ్వాలి. మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ డిమాండ్. బడ్జెట్లో నిధులు సాధించడంలో ఏపీ కూటమి సర్కార్ విఫలమైందని విమర్శలు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవడానికి 10,000 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవా కాలువ ద్వారా అందించాలని, సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. సిపిఐ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకుల చిత్తశుద్ధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా ప్రయోగ్యమైన శాశ్వత ప్రాజెక్టులపై పాలకుల నిర్లక్ష్యం వహించరాదని హితవు పలికారు. రాయలసీమ ప్రాంతంలో కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని 1990 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు హంద్రీనీవా గాలేరు నగరి నీటి ప్రాజెక్టుకు డిజైన్ చేశారని, అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో రెడ్డి సాహెబ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 550 కిలోమీటర్ల మేర పనుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 సంవత్సరంలో 40 టీఎంసీ సామర్థ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించి 2005 సంవత్సరంలో మొదట దశ పనులు ప్రారంభించారని వెల్లడించారు. కర్నూలు జిల్లా మాల్యాల వద్ద శ్రీశైలం ప్రాజెక్టు నుండి లిఫ్టుల ద్వారా నీరు తరలింపు కోసం అప్పట్లో హంద్రీనీవాకు అంకురార్పణ జరిగిందన్నారు. తదనంతరం పాలకులు దశల వారీగా కుప్పం వరకు ప్రాజెక్టును తీసుకువెళ్లి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదన్నారు. ప్రస్తుతం హంద్రీనీవా కాలువ పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. కొత్తకోట మదనపల్లె మధ్య నీరు సక్రమంగా వెళ్లడం లేదు. సుమారు 25 చోట్ల గండ్లు, లీకేజీలు ఉన్నాయి. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 64వ కిలోమీటర్ నుంచి 83వ కిలోమీటర్ వరకు పలు పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కాలువ మరమ్మతులు లేక మొక్కలు పెరిగిపోవడం, కాలువ ఇరువైపులా మన్ను పడిపోవడం, పెద్ద చెట్టు పెరగడం, బండలు రాళ్లు తొలగింపు లేకపోవడం, గతంలో నిర్మించిన చిన్న చిన్న బ్రిడ్జిలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సమాంతర కాలువ నిర్మాణం అవసరం ఉందని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటికి అదనంగా మరో 10,000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడానికి తగిన విధంగా ప్రస్తుతం ఉన్న కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి సమాంతర కాలువ నిర్మాణం అవసరం ఎంతైనా ఉందని సూచించారు. లేదా ప్రస్తుతం ఉన్న కాలువను మరో 10 మీటర్ల మేర వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటి అవసరాలను తీర్చే చిప్పిలి, గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్కే బాషా, మహబూబ్ పీర్ పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోకపోవడం, కావలసిన సౌకర్యాలన్నీ టయానికి చేయకపోవడం. ఎప్పుడైతే ప్రభుత్వాలు సౌకర్యాలు చేయరో ప్రజలు ఉద్యమిస్తారు. దానికి నిదర్శనమే ఈ మహాధర్నాలు. ఇకపోతే ఈరోజు హంద్రీనీవా కాలువలో ఒకప్పటి రామారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారు డిజైన్ చేసి ఈ కాలువ ఈ విధంగా చేయాలని కోరుకోవడం జరిగింది.
అది డిజైన్కి పరిమితమైంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2004లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తిగా చేయాలని కృత నిశ్చయంతో ఆర్డర్లు వేయడం జరిగింది. దానికి దాదాపు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2005వ సంవత్సరంలో పనులు ప్రారంభించబడ్డాయి. శ్రీశైలం నుంచి దాదాపు 360 కిలోమీటర్ల పనులు ఒక కొద్ది రోజుల్లోనే జరిగింది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వరకు దాదాపు 4 జిల్లాల్లో కూడా కాలువ పనులు 360 కిలోమీటర్ల మేర దాదాపు 40 సంవత్సరాల నుంచి వేల కోట్లు ఎన్నో ఉద్యోగస్తుల శ్రమ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఖజానా అంతా ఖర్చు పెడితే ఈ రోజు కూడా ఏ రైతుకు దాని వ్యవసాయం చేసుకోవడానికి వీలు కానట్టుగా ఈ కాలువలో వస్తున్న నీళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టిన ఆర్థిక మూలాలను కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రాజెక్టును కానీ ప్రజలకు అతి తొందరగా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రైతులందరూ ఆత్మహత్యల నుంచి బయటపడి సాగు చేసుకొని వాళ్ళ జీవితాలను సస్యశ్యామలం చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్ కూడా ఆహార ఫలాలు అందిస్తారు. అదేవిధంగా ఇప్పుడున్న కాలువ సామర్థ్యం 2.5 లేదా 3 టీఎంసీల లోపల ఉంది. దాన్ని మా అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 10,000 క్యూసెక్కుల నీటిని మనకి ఇక్కడ వచ్చే విధంగా కాలువను వెడల్పు చేయాలి, లేదా సమాంతరంగా ఇంకో కాలువను తవ్వాలి. ఆ విధంగా చేస్తేనే సముద్రంలోకి పోయే మిగులు జనాలంతా ఈ విధంగా మన రాయలసీమ జిల్లాలకు తరలించుకొని రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా. రాజధాని మీద ఎంత దృష్టి పెట్టిందో రాజధాని ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్ ఉండాల్సింది. టీడీపీ కంచుకోట హిందూపురం మున్సిపాలిటీలో మరోసారి పసుపు జెండా రెపరెపలాడింది. మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో సోమవారం మున్సిపాలిటీ ఎన్నిక జరిగింది. వైసీపీ టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ రసవత్తర పోరులో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి రమేష్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి 23 మంది కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి గెలుపులో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. సినిమా షూటింగ్స్ అన్నిటికీ బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ హైదరాబాద్ నుంచి హుటాహుటిన హిందూపురం వెళ్లారు. అక్కడే మకం వేసి కౌన్సిలర్లు ఎవరూ జారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో హిందూపురం మున్సిపాలిటీ మళ్లీ వైసీపీ చేతుల్లోకి వెళ్లకూడదని బాలయ్య కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో రాజకీయం చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి బాలయ్య చక్రం తిప్పారు. దీంతో 23 ఓట్లతో టీడీపీ మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎంపిక లాంఛనమైంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీ సత్యసాయి హిందూపూర్ పట్టణంలో 144 సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ ప్రకటన చేస్తుంది. మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వారు మాత్రమే లోపలికి అనుమతించబడనని వెల్లడించారు. రకరకాల సమీకరణాల తరువాత తెలుగుదేశం పార్టీ మొత్తం బలం 23కు చేరుకుంది. వైసీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే పొందగలిగింది. అయితే 2021లో జరిగిన హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బాలయ్య ప్రయత్నాలన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. హిందూపూర్ మున్సిపాలిటీలో కూడా వైసీపీ గెలిచి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. 2021లో జరిగిన హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 38 వార్డుల్లో వైసీపీకి 27, టీడీపీకి 6, బీజేపీకి 1, ఎంఐఎం 1, ఇతరులకు 1 వార్డు దక్కింది. కాలక్రమంలో రోజులు మారిపోయాయి. ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. దీంతో హిందూపురం మున్సిపాలిటీలో కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హిందూపురం చైర్పర్సన్ గా వైసీపీ నుంచి గెలిచిన ఇంద్రజ 2024లో ఫ్యాన్ పార్టీ ఓటమితో వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2024 ఆగస్టులో ఆమె వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరిపోయారు. పోతూ 8 మంది వైసీపీ
కౌన్సిలర్లను కూడా తన వెంట తీసుకెళ్లి పసుపు పార్టీలో చేర్పించేశారు. ఈ పరిణామంతో హిందూపురం మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎంపిక అనివార్యమైంది. తంబలపల్లె టీడీపీ నవతరం జోడీ జయచంద్రారెడ్డి మల్లికార్జున నాయుడులు దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓటమి చవి చూసిన క్యాడర్ కి తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఇటు పార్టీ శ్రేణుల్ని అటు అధికారులను సమన్వయం చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. కొంతకాలంగా డీలా పడిపోయిన టీడీపీకి వీరి జోడీకి పూర్తి స్థాయిలో క్యాడర్ నుంచి సహకారం అందకుండా చేయడానికి చేస్తున్న కుట్రలను వీరు సమర్థవంతంగా తిప్పికొడుతున్న చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒక మండలంలో పర్యటిస్తున్న జయచంద్రారెడ్డి మల్లికార్జున నాయుడు జోడీపై క్యాడర్లోనూ నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం కనబడుతోంది. ఈ క్రమంలో సోమవారం తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దాదంవారిపల్లి గ్రామం గొల్లపల్లిలో శ్రీకృష్ణుని నూతన దేవాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి సీట్స్ మల్లికార్జున నాయుడుకి అపూర్వ స్వాగతం లభించింది. శ్రీకృష్ణుని దేవాలయం ప్రారంభించి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వారు శ్రీకృష్ణుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు తంబలపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సి మల్లికార్జున నాయుడు, కొరబలకోట మండల కన్వీనర్ వైజీ సురేంద్ర, వైజీ రమణ, యూనిట్ ఇన్ఛార్జ్ వై జయరాం రెడ్డి, జి సురేంద్ర, ఆయిబ్ బాషా, రెడ్డప్పరెడ్డి, వై రాజారెడ్డి, మల్లయ్య, డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ అమరావతి, అమ్మపూస మోహన్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, బూసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, బేరిసీనా, ఎంపీ మల్లయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. మీరు భయపడితే భయపడే వాళ్ళం కాదని అంతకంతకు బదులు తీర్చుకుంటామని పవన్ కళ్యాణ్ కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్న నివాసాలపై జనసేన నేతలు జరిపిన దాడిపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో దౌర్జన్య కాండ అంతు లేకుండా పోతుందని, చంద్రబాబు పాలనలో దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పడానికి రాత్రి జరిగిన ఘటనలే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం 50% లేకపోవడంతో ఎన్నికల అధికారి జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అయితే తమ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ తమ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికను సజావుగా సాగనీయలేదని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మా కార్పొరేటర్లు చిత్తూరులో ఉంటే ఆడవాళ్లు అని కూడా చూడకుండా అర్ధరాత్రి ప్రతి గది తలుపు తట్టి బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. మీరు వైసీపీకి ఓటు వేస్తే మీ అంతు చూస్తామని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బెదిరించారని అన్నారు. చిత్తూరు నుంచి ఈ ప్రాంతానికి దిగుమతి అయిన ఆర్ఎన్ శ్రీనివాసులు కొడుకు దానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఈ చర్యలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఏదైనా అంటే వైసీపీ పాలనలో కూడా మీరు ఇలాంటివే చేశారని మాట్లాడుతున్నారని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లను టార్గెట్ చేసి మీ ఆస్తులు లాక్కుంటామని, మీ అంతు చూస్తామని చెప్పి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మహిళలు అని మాట్లాడతాడని, ఆయన గుండాలు చేసిన దౌర్జన్యం చూడాలని హితవు పలికారు. మీ కథ చాలా గొప్పగా నడిచిందని అనుకుంటే చాలా తప్పు అని, అంతకంతకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. మీరు చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు అన్నీ బయటకు వచ్చాయని, మీరు దాచుకోవాలని ప్రయత్నించినా దాగమన్నారు. మీ పచ్చ పత్రికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించాలని చూసినా చెల్లదని, ఈ దౌర్జన్య కాండకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని భూమన మండిపడ్డారు. మదనపల్లి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో నుంచి విశ్వ హిందూ పరిషత్ బలోపేతానికి కృషి చేస్తాం. నూతన కార్యవర్గం ఎన్నిక బాధ్యతలు అప్పగింత జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక నీరుగట్టుపల్లెలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. విశ్వ హిందూ పరిషత్ మదనపల్లి జిల్లా సమావేశం నీరుగట్టువారిపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబు, ప్రాంత ధర్మ ప్రసార సహ ప్రముఖ్ అంకాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏ సంపూర్ణమ్మ, జిల్లా సహ కార్యదర్శులు కె వెంకటరమణారెడ్డి, ఇర్రి నాగప్రసాద్ నాయుడు, బజరంగ దళ్ జె రెడ్డప్ప, టి గాంధీ, కోశాధికారి డి రామమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మదనపల్లె గ్రామీణ సహకార్యదర్శిగా బివి సుబ్బారెడ్డి, గ్రామీణ గోరక్ష ప్రముఖ హరి, మదనపల్లె నగరం విశేష సంపర్క ప్రముఖ పోలూరి సుధాకర్, మదనపల్లె నగరం సేవా ప్రముఖ కుసు జగదీష్, మదనపల్లె బజరంగ్ దళ్ మాపాక్షి సూర్యప్రకాష్, బి కొత్తకోట ప్రఖండ సహకార్యదర్శి హరి, మదనపల్లె గ్రామీణ సత్సంగ్ ప్రముఖ సరోజమ్మ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎన్నికైన సభ్యులు హిందూ జాగృతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టబెట్టి బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తున్న కూటమి సర్కార్ నిధులు రాబట్టడంలో విఫలమైంది. బీహార్కు భారీగా లబ్ధి, మరి ఏపీకి ఏమి తీసుకువచ్చారని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ సూటి ప్రశ్న. ప్రత్యేక హోదా తీసుకొచ్చి రాష్ట్రానికి మేలు చేకూర్చాలని హితవు పలికారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపారని, టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ విమర్శలు గుప్పించారు. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేతగానితనంగా అభివర్ణించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. బీహార్పై కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తు చేస్తూ రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా, అందులో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఈ బడ్జెట్తో తేలిపోయిందన్నారు. బీహార్తో పోలిస్తే ఏపీకి బడ్జెట్లో దక్కిన వాటా శూన్యమని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు వంగి దండాలు పెట్టేవారని, ఇప్పుడు ఆయనే వంగిపోయాడని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడం, ట్యాక్సులు తగ్గడం ద్వారా రైతులకు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపారు. ఇక్కడున్న పలు నాయకులు చెప్తున్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి, అంతకుముందు ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకించిన ఇదే పార్టీ ఈ రోజు కూటమిగా ఉంది కాబట్టి చాలా బాగా ఇచ్చారు, బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని చెప్పి ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. నోరు తెరిచి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం కానీ ఆలోచన కానీ చేయకుండా వాళ్ళ ముక్కబడిగా అంటున్నారు. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో పెద్ద రాష్ట్రమైన ఆ రాష్ట్రంతో పోల్చుకుంటే మనకంటే ఎక్కువ శాతం వాళ్ళు బడ్జెట్లో కేటాయింపులు పెట్టించుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు. మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళకు వంగి పనిచేస్తున్నారు, ఇంతకు ముందు ముఖ్యమంత్రి వంగి దండాలు పెడుతున్నారని చెప్పిన మీరు ఈ రోజు ఎందుకు మీరు వంగి తల వంచి వాళ్లకు పదవి వందనాలు చేసుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ ఉన్నారు? మన రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఎందుకు మీరు తొంగలో దొక్కుతున్నారు? మన ప్రజలను ఏ విధంగా మీరు గడ్డకు తేవాలని అనుకుంటున్నారు? ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఎంతసేపులు బీజేపీలు తొత్తులుగా మాత్రమే మీరు ఉండొద్దండి. మన ఆర్థిక మూలాలు కానీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాన్ని మీరు తేవాల. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఆంధ్రప్రదేశ్లోని 10 సంవత్సరాలకు ముందు ప్రత్యేక హోదా ఏమనైతే ఇస్తామన్నారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఏదైతే మోడీ గారు తిరుమలకు వచ్చి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కొట్లాడాలా. ప్రత్యేక హోదా వస్తే మీరు అనుకున్న, ప్రజలు కోరుకున్న, ఇక్కడున్న ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. పరిశ్రమలు వస్తాయి, ట్యాక్సులు తగ్గిపోతాయి. కాబట్టి మీరు ప్రత్యేక హోదా మీద ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత లాభం మన ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. మీరు కనీసం మన నితీష్ గారిని చూసి మన ఆంధ్రప్రదేశ్కు మీరు కావాల్సిన అన్ని సదుపాయాలు మోడీ గారి మీద కొట్లాడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీగా మేము ఆంధ్రప్రదేశ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూపూర్ లో బాలయ్య రాజకీయం సక్సెస్. మున్సిపాలిటీ చైర్మన్ గా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రమేష్ ను ఎన్నిక. 23 మంది కౌన్సిలర్లతో గెలుపురాత రాసిన బాలకృష్ణ. 6 స్థానాల నుంచి రకరకాల సమీకరణలతో చక్రం తిప్పిన బాలయ్య అంటున్న నాయకులు. పోలీసుల భారీ మోహరింపు, 144 సెక్షన్ అమలు. ఎట్టకేలకు హిందూపురంపై పూర్తి ఆధిపత్యం సాధించిన తెలుగుదేశం పట్టు నిలుపుకుంది. ఆగస్టులో వైసీపీ చైర్పర్సన్ తో పాటు 8 మంది కౌన్సిలర్లను టీడీపీలోకి లాగేసిన లెజెండ్. అంతకు అంతా బదులు తీర్చుకుని తీరుతాం. పవన్ కళ్యాణ్ కు భూమన హెచ్చరిక. మీరు భయపడితే భయపడే వాళ్ళం కాదు. కూటమి ప్రభుత్వం దౌర్జన్య కాండకు అంతేది.
కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఆడవాళ్ళని చూడకుండా అర్ధరాత్రిలో తలుపులు కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారు. మా వాళ్ళని ప్రలోభ పెట్టడం దుర్మార్గపు చర్య. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హై డ్రామా. కోరం లేదంటూ రేపటికి ఎన్నిక వాయిదా వేసిన వైనం. హంద్రీనీవా జలాలు 10,000 క్యూసెక్కులకు పెంచాలి. రైతాంగం పట్ల మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. జలయజ్ఞ ప్రదాత కాంగ్రెస్ సీఎం వైఎస్ఆర్ ఆశయాన్ని తుంగలో తొక్కిన నేటి పాలకులు. హంద్రీనీవా కాలువ వైండింగ్ మరమ్మతులు పూర్తి చేసి తాగు సాగు నీరు వెంటనే అందివ్వాలి. మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ డిమాండ్. బడ్జెట్లో నిధులు సాధించడంలో ఏపీ కూటమి సర్కార్ విఫలమైందని విమర్శలు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని హితవు. క్షణక్షణం పోరాటం కనం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.